భిక్షపతి అంటాడు, "మీరు మా ఇంటికి నైట్ వచ్చి దొంగతనం చేశారు కదా డాక్యుమెంట్స్. మొత్తం అంతా మా ఇంటి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది. ఆ ప్రూఫ్ సరిపోతుంది కదా! అంటే మీ దగ్గర ఒరిజినల్ లేదు, మా దగ్గర దొంగతనం చేయడానికి వచ్చారని కోర్ట్‌లో ఇలా కేసేశాననుకో ఏమవుతుంది? హ్మ్. సో, ఖచ్చితంగా నేనే గెలుస్తాను" అని చెప్పి, "ఈ కాలేజ్ నాదే అవుతుంది" అని భిక్షపతి అంటూ ఉంటే, అప్పుడు పల్లవి అంటుంది, "ఆ! వెయ్యి. కోర్ట్‌లో కేసేస్తానంటున్నావు కదా! మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ నువ్వే కొట్టేశావని మేము కూడా కోర్ట్‌లో కేస్ వేస్తాము. చూద్దాం ఎవరు గెలుస్తామో" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, "శభాష్! హ్మ్. నువ్వేమీ వెనక్కి తగ్గటం లేదుగా" అని చెప్పి అంటూ ఉంటాడు భిక్షపతి. ఇక అక్కడున్న ఆయన ఎవరంటే బీభత్సన్ సార్ ఉంటారు కదా! ఆయన అంటారు, "ఎందుకయ్యా గొడవలు? మేడం మనం కోర్ట్‌లో ఇవన్నీ కేసెస్ అంటే చాలా చాలా టైం పడుతుంది. మీరు కోర్ట్‌లో కేస్ వేస్తా అంటున్నారు. అతను వేస్తా అంటున్నాడు. మరి ఈ కాలేజ్‌లో చదువుకుంటున్న ఇంతమంది స్టూడెంట్స్ భవిష్యత్తు ఏమవుతుంది? ఆ! ఇలా కేస్ వేశారంటే అసలు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కేస్ మనం గెలవడానికి కానీ, ఏమైనా అవ్వడానికి. ఈలోపు కాలేజ్ చదువుతున్న వీళ్ళ సంగతి ఏంటి? కాలేజ్ బంద్ పెట్టమంటారు, సీజ్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. అప్పుడు వీళ్ళ ఇయర్స్ అన్ని వేస్ట్ అవుతాయి కదా మేడం! కొంచెం అది కూడా ఆలోచించండి. బాబు కొంచెం చెప్పేది విను. నేను పెద్దవాడిగా చెప్తున్నాను. కూర్చొని మాట్లాడుకుందాం" అని చెప్పి భిక్షపతి అంటూ ఉంటే, "సరే సార్, మీరు పెద్దవారుగా మీరు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఒక పోటీ పెట్టుకుందాము" అని చెప్పి అనగానే, "పోటీయా? ఏం పోటీ?" అని సుమలత అంటుంది. "పోటీ అంటే బాక్సింగ్ పోటీ పెట్టుకుందాము. మీ తరపు నుంచి మీరు ఎవరైనా రండి. ఇక నా తరపు నుంచి మా మనుషులు బాక్సింగ్ పోటీలో పాల్గొంటారు. ఇక పోటీలో ఎవరు విన్ అయితే, ఒకవేళ మేము విన్ అయ్యామనుకోండి, మీ దగ్గరున్న డాక్యుమెంట్స్ అన్నీ మాకిచ్చేయాలి. లేదు అంటారా అంటే ఒకవేళ మీరు విన్ అయ్యారనుకోండి, మా దగ్గరున్న డాక్యుమెంట్స్ అన్నీ మీకిచ్చేసి మేము కామ్‌గా వెళ్ళిపోతాము. సో, ఇది పోటీ" అన్నట్టుగా అంటూ ఉంటే, అప్పుడు చంటి, "ఏంట్రా మా స్థలం ఇది. మా కాలేజ్ ఇది. దానికోసం మేము నీతో పోటీ పడాలా? ఏమన్నా అర్థం ఉందా?" అని చెప్పి అనగానే, "రేయ్ చంటి ఆగరా! నేను సిద్ధం ఈ పోటీకి" అని చెప్పి అంటాడు చరణ్. చరణ్, "ఏం మాట్లాడుతున్నావు?" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, "నువ్వేం మాట్లాడకు పల్లవి. నేను ఈ పోటీకి సిద్ధమే, బాక్సింగ్ పోటీకి" అని చెప్పి అనగానే, అప్పటికి భిక్షపతి, "మేడం మీ అబ్బాయి అయితే మాటిస్తున్నాడు. కానీ మీరు ఆవిడ మదర్ కాబట్టి మీ మదర్‌ని మాటిమ్మనండి" అని చెప్పి అనగానే, ఇక అప్పుడు సుమలత అటు చరణ్ వైపు చూస్తూ ఉంటే, చరణ్ ఏం కాదు అన్నట్టు సైగలు చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు సుమలత, "సరే అయితే ఈ పోటీకి నేను సిద్ధం. అనుకున్నట్టే మరి ఎవరు గెలిస్తే డాక్యుమెంట్స్ ఇచ్చి పక్కకు తప్పుకోవాలి" అని చెప్పి అనగానే, సరే అని చెప్పి భిక్షపతి కూడా అంటూ ఉంటే, "మేడం ఇది కరెక్ట్ కాదు" అన్నట్టుగా అంటూ ఉంటుంది పల్లవి. "ఏంటే నువ్వు నీ మాటలు? చరణ్ బావగారు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఏంటి నీకు? అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఇటు భిక్షపతి కూడా అంటాడు, "చూడండి, నేను ఈ ల్యాండ్ ఒకళ్ళకి ఇస్తానని చెప్పి ఆల్రెడీ నేను డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకున్నాను. సో, నాకు ఈ పోటీ తప్పదు. ఇంకో విషయం చెప్పనా? మీకు కూడా ఈ పోటీ తప్పదు. ఎందుకంటే నైట్ మీరు తీసుకొచ్చింది ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాదమ్మా, డూప్లికేట్. మీరు ఇలాంటి పిచ్చి ప్లాన్ ఏదో చేస్తారని చెప్పి నేను ఒరిజినల్ డాక్యుమెంట్స్ సేఫ్‌గా లాకర్‌లో పెట్టి కలర్ జిరాక్స్‌ని మీకు అందుబాటులో బయట పెట్టాను. అనుకున్నట్టు మీరొచ్చారు, డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు. సో, మీకు పోటీ తప్పదు, నాకు తప్పదు. నేను బయట వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇరుక్కున్నాను కాబట్టి నేను చేయక తప్పదు. ఇక మీకు కూడా డాక్యుమెంట్స్ కావాలి కాబట్టి మీకు కూడా పోటీ తప్పదు" అని చెప్పి అనగానే, "ఏం పల్లవి, అయి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావా?" అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటుంది. పల్లవి చూసుకునే పని లేదా అని చెప్పి ఇటు అక్షిత కూడా అంటూ ఉంటే, "ఏమో మేడం మరి అది డాక్యుమెంట్స్ ఒరిజినలో కాదో" అన్నట్టుగా పల్లవి కూడా అంటూ ఉంటే, "అవి ఒరిజినల్ కాదని నేను చెప్తున్నాను కదా! పోటీకైతే సిద్ధం కదా! రేపే పోటీ" అని చెప్పి అక్కడి నుంచి భిక్షపతి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అప్పుడు పల్లవి ఆలోచించి, "సరే చరణ్, నువ్వెటైనా మాటిచ్చేసావు కాబట్టి నీకు సపోర్ట్‌గా నేనుంటాను" అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. "నీ సపోర్ట్ నాకేం అవసరం లేదు" అని చరణ్ అంటూ ఉంటే, ఇక అప్పుడు భువన కూడా, "ఏదో పెద్ద వెళ్లి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చరణ్‌ని తీసుకొచ్చినంత మాత్రాన నీ గొప్పేంటంట? ఆ! నీ సపోర్ట్ ఏం అవసరం లేదు. మేము మా ఫ్రెండ్స్ అంతా చాలు చరణ్‌కి సపోర్ట్" అని చెప్పి అనగానే, "అవును, నాకు నీ బోడి సపోర్ట్ ఏం అవసరం లేదు" అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సుమలత వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే, ఇక అక్కడ పల్లవి, అటు చంటి ఉంటాడనమాట. ఇక చంటి అంటాడు, "మా అన్నయ్య ఇలా నిన్ను మాట్లాడడం ఏం కొత్త కాదు. మా అన్నయ్య నీ సపోర్ట్ వద్దు అన్నా కూడా నీ సపోర్ట్ ఎప్పుడు మా అన్నయ్యకే ఉంటుందని నాకు తెలుసు ఫ్రెండు. ఎందుకంటే నువ్వు మా అన్నయ్యని ఎప్పుడూ వదలవు. ఇంకొక మాట చెప్పనా? మా అన్నయ్య ఈ పోటీలో గెలిచినా గెలవకపోయినా నువ్వు వెనకాలుండి ఖచ్చితంగా గెలిపిస్తావు. కాలేజ్ మందే, నాకా ధైర్యం ఉంది" అని చెప్పి ఇక చంటి కూడా అంటూ ఉంటాడు. మరొక పక్క ఇంట్లో పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది ఆ భిక్షపతి అన్న మాటలు. ఇక అప్పుడే అక్కడికి ఇటు బామ్మ అలాగే ప్రసాదరావు వస్తారు. పల్లవి, పల్లవి అని చెప్పి పిలుస్తున్న ఆ పల్లవి ఏమో పలకదనమాట. ఆ తర్వాత కొంచెం గట్టిగా పిలవడంతోని పలుకుతుంది. "ఏంటమ్మా అంత పరధ్యానం" అని చెప్పి అనగానే, అప్పుడు పల్లవి, "అదే ఆ భిక్షపతి తను చెప్పాడు కదా! ఆ డైలాగ్ అంటే కాంపిటీషన్ గురించి చెప్పాడు కదా! దాని గురించి ఆలోచిస్తున్నాను" అని పల్లవి అంటూ ఉంటుంది. అసల
ముందు వెనకాల ఆలోచించకుండా మీ కోడలు గారు, మీ మనవడు మాటిచ్చేశారు. అదే ఆలోచిస్తున్నాను అని చెప్పి అనగానే, ఇక అప్పుడే అక్కడికి సుమలత, ఇటు అక్షిత, ఇటు చంటి వీళ్ళు వస్తారనమాట. ఏంటే ముందు వెనకాల ఆలోచించకుండా మాటిచ్చారని చెప్పి అంటున్నావు? నా కొడుకు ఏంటో తెలుసా? తను బాక్సింగ్ ఛాంపియన్. ప్రీవియస్‌గా తను స్టేట్ వైస్ తను ఛాంపియన్. అందుకే మేమేమి ఊరికే ఆషామాషీగా అల్లటప్పగా ఏమీ మాటిచ్చేయలేదు. నా కొడుకు చెప్పబట్టే, సైగలు చేయబట్టే ఆల్రెడీ తనకు ఉంది కాబట్టి ఈ ఫీల్డ్‌లో ఐడియా. అందుకే మాటిచ్చాము. ఖచ్చితంగా నా కొడుకే గెలుస్తాడు. కాలేజ్‌ని నా చేతిలో పెడతాడు అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రసాదరావు, పల్లవి అక్కడేదో చరణ్ ఓడిపోతాడు అన్నట్టుగా కాదు. ఇన్‌కేస్ ఏమన్నా జరిగితే కాలేజ్‌లో స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అని చెప్పి పల్లవి ఆ విధంగా ఆలోచిస్తుంది. పల్లవి ఆలోచన తీరు నీకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు ప్రసాదరావు సుమలతతోని. ఇక అప్పుడే అక్కడికి చరణ్ ఏమో బాక్సింగ్ ప్రాక్టీస్ చేద్దామని చెప్పి ఆ బ్యాగ్ అవన్నీ తీసుకొస్తాడనమాట. ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు, ఏంటి అందరూ అదోలా ఉన్నారు అని చెప్పి అనగానే అప్పుడు సుమలత కావాలని చెప్పి, చూడరా ఈ పల్లవి నువ్వేదో గెలవని చెప్పి మనం అనవసరంగా మాట ఇచ్చామని చెప్పి పెద్దగా కంగారు పడిపోతుంది. అదే చెప్తుంది వీళ్ళకి అనగానే, ఏం పల్లవి నేను ఆల్రెడీ ఛాంపియన్, స్టేట్ ఛాంపియన్‌ని. సో నువ్వేమి టెన్షన్ పడక్కర్లేదు. నేను ఆల్రెడీ ఈ నైట్ నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలని చెప్పి ఇదిగో ఇవన్నీ బయటికి తీశాను. సో నువ్వేమీ టెన్షన్ పడక్కర్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సుమలత అంటుంది, చూడు పల్లవి ఈ కాలేజ్ మాది, ఇదంతా మాది. నువ్వు అసలు ఏమవుతావని దీని గురించి అంత ఇదిగా ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోవాల్సింది ఏమీ లేదు. నువ్వు ఏమీ కావు మాకి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట సుమలత. ఇక అందరూ వెళ్ళిపోగానే ఇక అక్షిత అంటుందనమాట. అక్షిత ఉంటుంది. ఇక అక్షిత పల్లవితో అంటుంది, చూసావా ఆంటీ కూడా ఎంత క్లియర్‌గా చెప్పారు నువ్వు ఏమీ కావు అని చెప్పి. అంత చెప్పినా పెద్దేదో బిల్డప్ ఇస్తున్నావు. అక్కడ బావగారు కన్నా కూడా అంటే తనకి పేరొస్తుంది కదా! తన ద్వారా కాలేజ్ వచ్చిందనుకో మనకి, తనకి పేరొస్తుందని. అదే ఆంటీ పల్లవి నువ్వే దిక్కు, నువ్వే ఆడుపెట్టు అని చెప్పి అనగానే ఎంచక్కా చంకలు గుద్దుకుంటూ వెళ్ళి నీ ద్వారా పేరొస్తే నీకది సంతోషం. అంతే కదా! అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఇక అప్పుడు ఏంటి మాట్లాడవేంటి? ఏదో ఒక డైలాగ్ వేస్తావుగా వెయ్యి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఇక పల్లవి ఒక్కసారిగా చెంప మీద కొడుతుంది అక్షితని. నువ్వు నన్ను కొడతావా? కొట్టావా? అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది, కొట్టానా? కొట్టాను కదా! తెలియట్లేదా? ఇంకో చెంప దెబ్బ వేయమంటావా? చూడు అవతల వాళ్ళ కేపబిలిటీ బట్టి మనం ప్రిపేర్ అయ్యి మనం మాట్లాడాలి. నా కేపబిలిటీ నీకు తెలుసు. అయినా కూడా ఇలా పిచ్చి వేషాలు ఎందుకు నీకు? అని చెప్పి పల్లవి మంచిగా భుజం మీద చేసి మరి అక్షితతో మాట్లాడుతూ ఉంటే ఈ లోపల అక్కడికి చంటి వస్తాడు. ఏంటి టప్ అని ఏదో సౌండ్ వచ్చింది ఇక్కడ అని చెప్పి చంటి అడుగుతాడు. అదా ఇక్కడ దోమలు కొట్టుకుంటున్నాము అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. దోమలు కాదే ఎవరు చెంప మీద కొట్టినట్టు అనిపించింది నాకు సౌండ్ అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. అప్పటికి అక్షిత కవర్ చేసుకోవడానికి, అంటే ఏం లేదు రేపు బావగారు కాలేజ్‌ని గెలుచుకొస్తారు కదా! నేను క్లాప్స్ కొడుతున్నాను అంతే, క్లాప్స్ అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు క్లాప్స్ కొట్టినా కొట్టకపోయినా పల్లవి కాలేజ్‌ని ఓడనివ్వదు. అది నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే పల్లవి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఈ పోటీలో ఏమో చరణ్ ఏమో పాల్గొంటున్నాడు. తనకి కొంచెం ఆవేశం ఎక్కువ. కానీ ఇందులో కొంచెం బుద్ధి బలం కూడా అవసరమే అని చెప్పి తనకు అది వచ్చేలా చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మరోపక్క ఇక చరణ్ ఏమో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆ బ్యాగ్‌ని పెట్టుకొని ఆ బ్యాగ్‌ని కిక్ చేస్తూ ఉంటాడనమాట. ఇక బయటకొచ్చి ఇటు సుమలత, పల్లవి, ఇటు అక్షిత వీళ్ళంతా చూస్తూ ఉంటారు. నా కొడుకు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడో అని చెప్పి అంటూ ఉంటే, ఏముందక్కడ అని చెప్పి పల్లవి అంటుంది. ఏంటి ఒక్క కిక్ చేస్తే అంత దూరం వెళ్తుందా బ్యాగ్ కనిపించట్లేదా అని చెప్పి అంటుంది అక్షిత. ఏముంది అందులో చిన్నపిల్లల ఆటలాగే ఉంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా చరణ్ షాక్ అవుతాడు. ఏంటి చిన్నపిల్లల ఆట అని చెప్పి అంటూ ఉంటాడు. సో ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.